జై శ్రీమన్నారాయణ. ఈరోజు 24వ పాశురం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యమైన పాశురం. అందే బళ్ళకళబళందాయ్ అడల్ పోతి சென்றங்கு தென்னிலங்கை செத்தாய் திரள் போத்தி பொன்றச் சகடமுதைத்தாள் புகழ் போத்தி கன்று குடையாவெடுத்தாய் குணம் போத்தி குன்று குடையாவென்றாய் களல் போத்தி வென்று பகை கெடுக்கும் நின் கையில் வேள் போத்தி என்றென்றும் சேவகமே ஏத்தி பறை கொள்வான் இன்று யாம் வந்தோம் ఇరంగేలోరెంబాబాయ్. తాత్పర్యం: ఆనాడు బలి చక్రవర్తి తనది కాని రాజ్యమును తాను ఆక్రమించి దేవతలను పీడింపగా ఈ లోకమంతయు వాని వద్ద నుండి దానము పట్టి పాదములతో కొలిచిన మీ దివ్య పాదార విందములకు మంగళం. రావణుడు సీతమ్మను అపహరించుకొని పోగా ఆ రావణుడు లంకకు వెళ్ళి సుందరమగు భవనములు కోటయు గల దక్షిణ దిశనున్న లంకలో రాక్షసులను చెండాడిన మీ బాహుపరాక్రమునకు మంగళం. శ్రీకృష్ణునకు రక్షణకై ఉంచిన బండిపై ఆవేశించిన రాక్షసుణ్ణి చంపుటకై ఆ బండికి తగులునట్లు కాలు చాచి నేల కూల్చిన మీ అప్రతిమ కీర్తికి మంగళం. వత్సముపై ఆవేశించిన అసురునితో వెలగ చెట్టుపై ఆవేశించిన అసురుణ్ణి చంపుటకై ఒడిసెల రాయి విసిరినట్లుగా వెలగ చెట్టుపైకి దూడను విసిరినప్పుడు ముందు వెనకలకు పాదములు ఉంచి నిలిచిన నీ దివ్య పాదములకు మంగళం. ఇంద్రుడు తనకు యాగము లేకుండా చేసెను అనే కోపంతో రాళ్ల వాన కురిపించగా గోపాలులకు బాధ కలుగకుండునట్లు గోవర్ధన పర్వతమును గుదుగువల ఎత్తిన మీ వాత్సల్యమునకు మంగళం. శత్రువులను సమూలంగా పెకిలించి విజయము ఆర్జించి ఇచ్చడి మీ హస్తమునందలి వేలాయుధమునకు మంగళం. ఈ ప్రకారంగా నీ వీర చరిత్రలని కీర్తించి పరహరణి వ్రత సాధనను అందగా మేము ఈనాడు వచ్చాము, అనుగ్రహించండి అని గోపికా బృందం శ్రీకృష్ణ పరమాత్ముని వేడుకున్న సందర్భం ఈ పాసురం. జై శ్రీమన్నారాయణ. రాచకొండ రామాచలం.